హాయ్ ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో మనము షిరిడి నుంచి శని సిగ్నాపూర్కి వెళ్తాం కదా. మళ్ళీ రిటర్న్లో శని సిగ్నాపూర్ నుంచి మళ్ళీ షిరిడీకి వస్తాం కదా. అప్పుడు ఆ రోడ్డు మార్గంలో రైట్ సైడు మనకి ఇది రేణుకమ్మ దేవాలయం అని ఉంటుంది. సో ఇక్కడ బాగా అలంకరించుంటారు అమ్మవారిని. ఆ యొక్క బొమ్మ మనం చూస్తున్నాము, బాగా అలంకరించున్నారు. అలానే సింహం అలా ఉంటుంది. ఇక్కడ ఒక ప్రత్యేకత ఎవరంటే, ఎవరైనా కోరికలు కానీ ఉంటే ఆ బిందె ఒకటి పెట్టుంటారు కింద, పైనుంచి నాణ్యాలు వేయాలి. సో కరెక్ట్గా ఆ బిందులో పడిందంటే దాని అర్థం ఏమంటే మీ కోరిక నెరవేరుతుందని అర్థము. అది అక్కడ మనం కనుక్కోవచ్చు ఆ విధంగా. అలానే షిరిడీలో గుడి పక్కన ప్రతి గురువారము ఇలా స్వామివారికి అంటే మన షిరిడి సాయిబాబాకి ఈ విధంగా పూజ చేస్తారు, ఈ విధంగా నివేదన అర్పిస్తారు. ఇది మీకోసం షూట్ చేసి పెడుతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు మనము పూజ ప్రతి గురువారం పూజ తర్వాత గుడి పక్కనే ఉన్న లక్ష్మీదేవి అమ్మవారి గుడి చూస్తాము. ఇక నవగ్రహాలు ఉంటాయి, అలానే సాయిబాబా మూర్తి విగ్రహం ఉంటుంది, అలానే అమ్మవారు విగ్రహం ఉంటుంది, మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం మనకి పాలరాతితో ఉంటుంది, అదే చూడొచ్చు. ఆ గుళ్ళోనే ఇక్కడ సాయిబాబా విగ్రహము, అలానే మనకి అక్కడ ఉన్న దేవతామూర్తులు మనం చూస్తాము. సో ఇక్కడ అమ్మవారు అంటే మహాలక్ష్మి అమ్మవారు. సో నేనండి రిషికేశరాజు. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి. సో ఇది మండపము, సాయిబాబా షిరిడీలో ఉన్న టెంపుల్ పక్కన ఉన్న మండపం ఇది. సో ఆయన ప్రతి సంవత్సరం ఆయన ఉత్సవాల్లో చేస్తారు, అదేం చేస్తున్నారు. ఆ మండపం ప్రిమిసెస్ మీకోసం క్యాప్చర్ చేశాను. సో మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.